గురుగారు వచ్చారు 3 డేస్ ముందే వచ్చారు. ఆ స్టేజ్ డెకరేషన్ అవన్నీ కూడా చూద్దామని చెప్పి వచ్చారు. తర్వాత ఇవి కూడా ప్లాన్ చేసుకోవాలి కదా, పెయింటింగ్స్ దేనికి మరి రిహార్సల్స్కి కంప్లీట్గా ఉన్నారు 3 డేస్. అప్పుడు వచ్చిన రోజు నాకు అప్పుడు కూడా చాలా భయం. ఇప్పుడు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో, ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. నాకేం తెలుసు, ఇప్పుడు నాకు అర్థమైంది రైటో రాంగో తెలీదు. సరే, నాకు అర్థమైన భావం అదంతే. ధైర్యం చేసి వెళ్ళి గురువుగారు ఒక చిన్న మాట అడగచ్చాను. చెప్పరా తల్లి, ఏం కావాలని అడిగారు. మీరు ఈ ప్రోగ్రామ్కి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి వచ్చి ఉంటారు, దేనికి ఏ పెయింటింగ్ వేయాలని. కాకపోతే నాకు ఇది ఇలా అర్థమైందండి, ఇది పాటలో డాన్స్లో కూడా చూపించలేము. ఎందుకంటే ఇల్యూజన్ ఏంటంటే, కృష్ణుడు రామావతారంలో నాకు అర్థమైన విషయం మళ్ళీ చెప్తున్నాను. ఇది అందులో ఆయన నిజంగా అది ఉద్దేశించి రాశారో లేదో నా మనసుకి తోచిన విషయం ఇది. రామావతారంలో ఉన్నప్పుడు ఆయన పుంసమోహన రూపం అంటారు. ఋషులు మునులు సైతం మోహించేవారట రాముని. అయితే ఈ వానర సైన్యం అంతా ఆయన్ని చూసి ఫ్లాట్. అప్పుడు వీళ్ళందరూ మొత్తం అయిపోయింది, పట్టాభిషేకం అన్నీ అయిపోయిన తర్వాత, ఆయన కూల్ అయిపోయిన తర్వాత రాముల వారిని అడిగారట, స్వామి మరి నువ్వు ఇంత వీరాది వీరుడివి, అందమైన వాడివి, నిన్ను చూసి ఇంతమంది మోహిస్తున్నారంటే ఆయన వరం ఇస్తారట, నా కృష్ణావతారం వస్తుంది, అప్పుడు మీరందరూ గోపికలుగా పుట్టండి, అప్పుడు ఆనందించండి